జై శ్రీరామ్. ఇప్పుడు మనం విద్యార్థులు రాగాన్ని గుర్తుపట్టడం గురించి మనం కొన్ని కొన్ని రాగాలు తీసుకుంటున్నాం. అలాగే అంటే ఎక్కువ పాండిత్యం లేకుండా కొంచెం అర్థమయ్యే రీతిలో వాళ్ళకి పాడడం గాని, వాయించడం చేసి అది వాళ్ళు ఎలా చిన్న చిన్నగా మనం వాళ్ళకి గుర్తుపెట్టడం చేయించాలి మనకి. ఇవి వాళ్ళు కూడా గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాంటి రాగాల్లో మరొక రాగంలోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఇది ఏ రాగం చెప్పినానా నవీన్? మోహన్లా అనిపిస్తుంది గురుగారు. ఎలా గెస్ చేయగలిగావు? మనం మోహన రాగంలో చాలా వర్ణాలు ఇప్పుడు వరవీణ గాని నిన్ను కోరి గాని నేర్చుకున్నాం కదా గురుగారు. అలా అలాగే అంటే మనకి దానికిలా ఉంది అనేది మనం ఫస్ట్ స్టాండర్డ్ అనమాట. మీరు నేర్చుకున్నప్పుడు చెప్పేటప్పుడు ఇది ఎలా ఉంది కదా గురుగారు అని అడగడం, తర్వాత అదే అని ఫిక్స్ చేసి చెప్పగలిగిన ఆలోచిస్తుంది. అది చెప్పకపోతే తెలియదు. కాబట్టి విద్యార్థుల్ని అడగాలి టీచర్స్. అలాగే టీచర్లు కూడా వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు మనం నేర్పి పాఠం నేర్చుకుని వాళ్ళు అవచెప్పడం కాకుండా ఈ మనోధర్మం కూడా వాళ్ళు గెస్ చేయడం రావాలి. దాన్ని ఏంటి మనం చిన్న ఎక్కువ డైరెక్ట్గా మనం ఎక్కువ పాటించిందో మనం వాయించి పాడడం చూపించేస్తే చెప్పలేదు. సింపుల్ సింపుల్ బిట్స్ మనం అనిపిస్తూ ఉండాలి. జై శ్రీరామ్.